మంచిది. మీరందరూ కూడా దావీదు వలె యుద్ధములో నుంచి వచ్చినట్టుగా, దావీదు కొరకు యుద్ధంలో నుంచి వెళ్ళి నీళ్లు తీసుకుని వచ్చినట్టుగా మీరు కూడా ఈ యుద్ధంలో నుంచి, అనగా ఈ పరిస్థితులు బాగలేనప్పుడు కూడా మీరు చాలా చక్కగా సంతోషంగా వచ్చారు. ఈ మధ్యలో ఒక సేవకుడు పరిచయం అయ్యాడు. ఆ సేవకునితో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఒక విషయాన్ని చెప్పాడు. ఏంటంటే, ఆయన ఇంతకుముందు రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో పరిచర్య చేశాడు. నూతనంగా ఒక స్థలంలో పరిచర్య ప్రారంభించాడు. అయితే ఆయన అంటాడు ఏంటంటే, ఒక 2 కుటుంబాలు ఉన్నాయంట. వాళ్ళ కుటుంబం కాకుండా అందులో వాళ్ళు కూడా ఒక వారం వస్తే ఇంకో వారం రారట. కానీ గత 3 సంవత్సరాల నుంచి వాళ్ళ ఆరాధన సమయంలో, లేకపోతే ఆదివారము ఎంతమంది ఉంటారంటే, ఆ 2 కుటుంబాలు ఒకవేళ వస్తారు రారు, కానీ రెగ్యులర్గా మాత్రము ఆయన 2 పిల్లలు, ఆయన భార్య. ఆయన ఏమంటుండే తెలుసా, గత 3 సంవత్సరాల నుంచి నేను నా వాక్యం అనేది ఇగో ఈ నలుగురికే చెప్పుకుంటూ వస్తున్నట్టున్నాడు. నిజంగా అలాంటి నేను వింటున్నప్పుడు నేను చాలా సంతోషిస్తాను. నన్ను నేను పరీక్ష చేసుకుంటాను. మనం అనుకుంటాం ఏంటంటే, గుంపు ఉండాలి, హంగామా ఉండాలి, హడావిడి ఉండాలి. కానీ అన్నీ ఉన్నా కానీ ఒక సిన్సియర్గా దేవుని సన్నిధిలో ఆరాధించకపోతే, సిన్సియర్గా దేవుని యొక్క బిడ్డలుగా జీవించకపోతే దానివల్ల ప్రయోజనం లేదు. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మొదటి యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము. ఇది 14వ వచనం నుంచి 18వ వచనం వరకు మనం చదువుకుందాము. అది మన తెలుగు బైబిల్లో మాత్రము 13వ వచనం నుంచి అది వేరే పారాగ్రాఫ్ ప్రారంభమైనట్టుగా ఉన్నది కాబట్టి అక్కడ నుంచి చదువుతాను. దయచేసి బైబిల్ను వాళ్ళు తీసి నాతో పాటు చూడండి. సహోదరులారా, లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకుడి. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందు నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టిన గనక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. 17వ మాట, ఈ లోకపు జీవనోపాధి గలవాడయ్యుండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రము కనికరము చూపని వానియందు దేవుని ప్రేమ ఎలాగు నిలుచును? చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియలతోనూ సత్యముతోనూ ప్రేమింతము. దేవుడు తన మాటలు దీవించునుగాక. ప్రార్థన. జీవముగల మా ప్రియ పరలోకపు తండ్రి, మరొకసారి ఈ విధంగా మేము కలిసి మిమ్మల్ని ఆరాధించే అవకాశం మీరు మాకు ఇచ్చారు. పాటల ద్వారా మీ మహోన్నతమైన గొప్పతనాన్ని, మా జీవితంలో మీరు చేసిన ఆశ్చర్యమైన ఆ రక్షణ కార్యాన్ని మేము గుర్తు చేసుకుంటూ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటున్నాము. అదేవిధంగా ప్రభా, ఆత్మీయతలో ఎదగడానికి, వాక్యంలో బలపడడానికి మీరు మాకు ఇచ్చిన ఈ మాటలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాము. ఈ మాటల చేత మమ్మల్ని మీరు ఉత్తేజపరచండి. ఇక్కడ మా అందరినీ మీరు పరిశీలన చేయండి. మేమందరం కలిసి మీ వాక్యాన్ని నేర్చుకోవడానికి కావలసిన జ్ఞానంను, ఆలోచనను గ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మొదటి యోహాను రాసిన మొదటి పత్రికను గత కొన్ని దినములుగా మనం ధ్యానం చేస్తున్నాము. దీంట్లో ప్రతి వచనంలో కూడా, ప్రతి సందర్భంలో కూడా దేవుడు తన యొక్క భక్తుడైన యోహాను ద్వారా రాయించిన విషయాలు, ముఖ్యంగా వీటిని మనం 2 భాగాలుగా, కొన్నిసార్లు నేను పాయింట్స్ వైజ్గా చెప్పాను, మీరు కన్ఫ్యూజ్ కావద్దు. 2 భాగాలుగా ఆలోచిస్తే దీని యొక్క విషయం ఏంటంటే, రక్షింపబడిన వ్యక్తులు ఏ విధంగా ఉంటారు, రక్షణ లేని వ్యక్తులు ఏ విధంగా ఉంటారు. రక్షింపబడిన వ్యక్తి ఏ విధంగా రక్షణ కార్యముల పట్ల ఆసక్తి కలిగి ఉంటాడు, రక్షణ లేని వ్యక్తి ఈ లోకములో వాళ్ళ జీవితాలను ఏ విధంగా కొనసాగిస్తారు. వీరిద్దరికి మధ్యలో ఉన్న తారతమ్యాన్ని మనం చూస్తాము. బేసిక్గా మనం ఆలోచిస్తే ఈ 11 నుంచి 18 వచనాల్లో లోకములో ఉన్న గుర్తులు, తర్వాత సంఘములో విశ్వాసుకున్న గుర్తులు, ఈ 11 నుంచి 18 వరకు మనం ఆలోచిస్తే లోకములో ఉన్న అవిశ్వాసి, అనగా లోకములో ఉన్న వ్యక్తులకు ఉన్న గుర్తులు ఏంటి అంటే ద్వేషం, అసూయ, మత్సరం. మరి సంఘములో ఉన్న విశ్వాసి యొక్క గుర్తులు ఏంటంటే ప్రేమ, సహోదర ప్రేమ. దయచేసి గమనించండి, దీని యొక్క టాపిక్ లేకపోతే టైటిల్ ఏ విధంగా ఉందంటే, రక్షణ యొక్క రుజువులు సహోదర ప్రేమ.
రక్షణ రుజువు సహోదర ప్రేమ. అనగా రక్షింపబడినవు అనడానికి రుజువులేంటి, అది ఏ విధంగా సహోదర ప్రేమలో కనిపిస్తుంది అనే విషయాల గురించి ఈ యొక్క వచనాల్లో చూస్తాము. పోయిన వారంలో 11, 12, 13 వచనాలు చూస్తాము. ఇది 14వ వచనం నుంచి మనం చూద్దాము. మళ్ళొకసారి నేను ఒక బ్యాక్గ్రౌండ్ మిమ్మల్ని బ్యాక్గ్రౌండ్ లాంటి, లేకపోతే ఇంతకుముందు జరిగిన సంఘటనలు, జరిగిన విషయాల గురించి మరొకసారి నేను రివ్యూ ఇవ్వాలనుకుంటున్నా. ఏమిటి అనంటే, నిజమైన ప్రేమకు గుర్తు ఏందనంటే, సహోదర ప్రేమకు గుర్తు ఏందనంటే, రక్షింపబడిన వ్యక్తి యొక్క జీవన విధానం ఏ విధంగా ఉంటుందనంటే, ఆ వ్యక్తి వెలుగులో నడుస్తాడు. మొదటి అధ్యాయం 7వ వచనంలో అది చూసాము. ఆజ్ఞలు గైకొంటాడు, అనగా యేసుక్రీస్తు ఇచ్చిన ఆజ్ఞలు. ఓకే, యేసుక్రీస్తు ఇచ్చిన ఆజ్ఞలు గైకొంటాడు. అది 2వ అధ్యాయం 3వ వచనంలో. ఓకే, క్రీస్తు వలె నడుచుకోవడానికి, ప్రవర్తించడానికి ప్రయత్నం చేస్తాడు. అది 2వ అధ్యాయం 6వ వచనంలో చూస్తాము. అంత మాత్రమే కాకుండా 2వ అధ్యాయం 10వ వచనంలో సహోదర ప్రేమ కలిగి ఉంటాడు, సహోదర ప్రేమ కలిగి ఉన్నవాడు మాత్రమే వెలుగులో నడుస్తున్నాడు అనడానికి రుజువు. ఓకే, అంటే ఏంది? వెలుగులో నడుస్తున్నానని చెప్పి సహోదరులను ద్వేషిస్తే, తోటివారిని ప్రేమించకపోతే తన అబద్ధికుడు. తనలో పాపం లేదని ఒకవేళ అంటే తనను తాను మోసం చేసుకుంటున్నాడు, దేవుణ్ణి అబద్ధికునిగా చేస్తున్నాడు. అదే 2వ అధ్యాయం 15వ వచనంలో ఇంకో మాట ఉంది, లోకమును కానీ లోకములో ఉన్న వాటిని కానీ ప్రేమించటానికి ఆసక్తిని చూపడు. ఎందుకంటే లోకంలో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవడమ్మని మనము దేవుని యొక్క వాక్యంలో చూసాము. 2వ అధ్యాయం 29వ వచనంలో నీతిని జరిగించడానికి ప్రయత్నం చేస్తాడు రక్షింపబడిన వ్యక్తి, ప్రేమ కలిగి ఉన్న వ్యక్తి. 3వ అధ్యాయం 9వ వచనంలో చూసాము, అతడు పాపములో కొనసాగడు. మనం కొన్ని రోజుల క్రితం చూస్తాను ఏంటంటే, క్రీస్తు మూలంగా, దేవుని మూలంగా, ఆత్మ మూలముగా పుట్టిన వ్యక్తి పాపము చెయ్యజాలడు అని బైబిల్లో ఉంది. దాని అర్థం ఏంటంటే పాపములో కొనసాగడు. అలాగని పాపములో శోధనలు రావని కాదు, పాపములో పడిపోవడని కాదు, కానీ పాపములో పడిపోయి ఆనందిస్తూ అదేవిధంగా కొనసాగడు. ఒకవేళ పడిపోయి కొనసాగుతూ ఉన్నాడు అనంటే అతడు ఆత్మ మూలముగా, దేవుని మూలముగా పుట్టిన వ్యక్తి కాదు. అయితే రక్షింపబడిన వ్యక్తి, ప్రేమను కలిగి ఉన్న వ్యక్తి, సంఘానికి లేకపోతే సంఘములో ఉన్న ప్రేమను గుర్తించిన వ్యక్తి వాక్యంలో చూస్తే ప్రేమలో కొనసాగుతాడు. అంత మాత్రమే కాకుండా 3వ అధ్యాయం 14వ వచనంలో ప్రేమ కలిగి ఉంటాడు. ఈ 14వ వచనం నుంచి ఈ ప్రేమ కలిగి ఉండడము అనే విషయాన్ని గురించి మనము చూడబోతున్నాము. దయచేసి మనం ఆలోచిస్తే, దీన్ని బట్టి మనం ఆలోచిస్తే, లోకములో ఉన్న వ్యక్తి యొక్క గుణగణాలు, దేవుని బిడ్డలైన వారు, దేవుని పిల్లలైన వారి యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయని పదే పదే ఈ యొక్క యోహాను రాసిన మొదటి పత్రికలో మనం చూస్తాము. అయితే మన పాఠ్యభాగంలోనికి మనం వచ్చి చూసినట్లయితే, దయచేసి మనం వచ్చి చూసినట్లయితే ఈ 14వ వచనం నుంచి 18వ వచనం వరకు ఇక్కడ 4 విషయాలు తెలియజేస్తున్నాడు. 4 విషయాలు మనం ధ్యానం చేయబోతున్నాము. దీన్ని ఏ విధంగానంటే, మనము ఈ ముఖ్యంగా ఈ వచనాల్లో దేంతో ప్రారంభిస్తున్నంటే, మనకు తెలుసు 6వ వచనంలో, 14వ వచనంలో చివరి మాటలు చూస్తే మనం ఎరుగుదుము అంటే అర్థమైంది. ఒక చిన్న విషయాన్ని మీకు గుర్తు చేస్తాను. ఎరుగుదుము, తెలుసు, మీకు తెలుసు, మీరు గుర్తెరిగారు. ఈ మాట పదే ఇంగ్లీష్లో నో అని అంటారు, KNOW. మీకు తెలుసు, మీరు గుర్తెరిగారు. ఈ మాట పండితులు కొంతమంది అంటారు 40 సార్లు రాయబడిందంట. నేను కూడా క్షుణ్ణంగా ఒక్కొక్కటి నేను ధ్యానం చేశాను, ఒక్కొక్కటి నేను గుర్తు చేశాను. ఒక్కొక్క అధ్యాయంలో ఇది 8 సార్లు చెప్పబడ్డది. 5 అధ్యాయాల్లో మొత్తం 40 సార్లు చెప్పబడ్డది. మీకు తెలుసు, ఎవరితో అంటారు ఈ మాట? తెలిసిన వాళ్ళతోట, తెలియని వాళ్ళతోట? తెలిసిన వారికి తెలియజేసే మాట ఇది, గుర్తు చేసే మాట. మీకు తెలుసు, మీకు గుర్తెరిగారు, మీరు ఎరిగి ఉన్నారు, మీరు గ్రహించారు, మీరు చూశారు. ఇది ఎవరితో మాట్లాడుతున్నాడు అనంటే, దేవుని బిడ్డలుగా సంఘములో ఉన్నారు. గుర్తుంచుకోండి, సంఘములో ఉన్న వారితో మాట్లాడుతున్నాడు. వీరు దేవుని బిడ్డలా లేకపోతే సైతాను బిడ్డలా అనే సంగతి వాళ్ళ ప్రవర్తనలో కనిపిస్తుంది. కానీ ఇనిషియల్గా, ప్రారంభములో వీళ్ళకు ఈ సంగతులు తెలుసు, ఈ సంగతులు విన్నారు, ఈ సంగతులు గ్రహించారు. అందుకనే మీరు చూడండి, ప్రియమైన దేవుని బిడ్డలారా, 16వ వచనం 14వ వచనంలో, మన సహోదరులను ప్రేమించున్నాము గనక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఏమనుంది? ఎరుగుదురు. 15వ వచనంలో చివరి మాటలు ఏముంది?
ఏ నరహంతకుని యందు నిత్య జీవం ఉండదని మీరెరుగుదురు. తర్వాత 19 చూడండి, ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము. 20 వచనంలో, దేవుడు మన హృదయం కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నవాడు. ఇది మీ మనసులో పెట్టుకోనండి. ఈ అధ్యాయం చదువుతున్నప్పుడు, ఈ యోహాను రాసిన మొదటి పత్రిక చదువుతున్నప్పుడు మీకు తెలుసు, మీరు ఎరిగారు, మీరు గ్రహించారు, దీని పట్ల మీకు పూర్తి అవగాహన ఉంది అని సంఘంలో క్రైస్తవులుగా ఉన్నవారికి ఈ పత్రిక రాస్తున్నాడు. ఎందుకనంటే వాళ్ళు విన్నారు. సో మనం ఆలోచించాలి, ఈ పత్రిక లేకపోతే ఈ అధ్యాయం చదువుతున్నప్పుడు, ఈ ధ్యానం చేస్తున్నప్పుడు మనకు కూడా చాలా విషయాలు తెలుసు, మనం కూడా చాలా విషయాలు విన్నాం, చాలా విషయాల పట్ల మనం అవగాహన పెంచుకోవడానికి ప్రయత్నం చేశాము. ద పాయింట్ ఏంటంటే, విన్నాము, తెలుసుకున్నాము, కానీ నిజంగా వాటిని జీర్ణించుకుంటున్నామా? వాటి పట్ల మన యొక్క అవగాహన పెంచుకుంటున్నామా? ఇంకో మాట చెప్పమంటారా, వాటికి అనుగుణంగా మన జీవన విధానాన్ని మార్చుకుంటున్నామా? లేకపోతే మొండిగా ఉండి ఈనేదొకటి చేసేదొకటి అన్నట్టుగా జీవితాల్లో ముందుకు కొనసాగుతున్నామా? ఇది మనసులో పెట్టుకోనండి. అయితే ఇందులో 4 విషయాలు ఇది నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే, మనము తెలుసుకున్న వారి గుంపులో ఉన్నాం కాబట్టి, ఎరిగి ఉన్న వారి గుంపులో ఉన్నాం కాబట్టి, మొట్టమొదటిగా 14వ వచనంలో చూసినట్లయితే కంప్లీట్ అష్యూరెన్స్ అంటారు. ఇంకో విధంగా చెప్పాలంటే సంపూర్ణ నిశ్చయిత. సంపూర్ణ నిశ్చయత అంటే మీరు ఆలోచించండి, సంపూర్ణత నిశ్చయత మనం ఎలా పొందుకున్నాము, ఏ విధంగా మనకు ఆ భరోసా, ఓకే, ఏ విధంగా మనకు ఆ నిశ్చయిత, ఆ నమ్మకం ఎక్కడి నుంచి వచ్చింది? సహజంగా ఆలోచిస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చూస్తే, మన పాపముల చేత, మన యొక్క దోషముల చేత మనం ఏం చేశాము? చచ్చిపోయిన వారము, చలనం లేని వారము, స్పృహ లేని వారము, గ్రహించలేని వారము. మనముగా జీవ సంబంధమైన విషయాలను గ్రహించే స్పృహ, జీవము మనలో లేదు. మనదు కానిది మనకంటే గొప్పవాడైన దేవుడు, పరిశుద్ధాత్ముడు మనలో ఆ జీవమిచ్చాడు. ఆ జీవమిచ్చాడు కాబట్టి ఒక మార్పు అనేది జరిగింది. ఆ మార్పు ఎక్కడి నుంచి జరిగింది? 14వ వచనంలో చూడండి, ఏమనుంది? మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాము. మరణములో నుండి, ఎఫెసీ 2వ అధ్యాయం 1వ వచనం ప్రకారం చూస్తే, చనిపోయిన మనల్ని ఒక మార్పు జరిగింది. ఆ మార్పు ఏ విధంగా జరిగింది అంటే మీరు ఆలోచించండి, మరణములో నుండి జీవములోనికి మార్పు జరిగింది. టోటల్గా ఆపోజిట్గా నేను పోయిన వారంలో గుర్తు చేశాను. వెలుగు, చీకటి, సత్యము, అసత్యము, మరణము, జీవము, ప్రేమ, ద్వేషము, టోటల్ ఆపోజిట్. అంటే అది మరణములో నుంచి జీవములోనికి ఆయన మన జీవితాల్లో మార్చాడు. మనం ఎందుకు అది మార్చిన తర్వాత మనం ఏం చేయాలంటే సహోదరులను ప్రేమించే విధంగా ఉండాలి. ఆలోచించండి, అంటే ఏంది? ఒకప్పుడు ఈ విషయాల పట్ల అవగాహన లేని వారముగా ఉన్న మనము ఈ విషయాల పట్ల అవగాహన తీసుకొని రావడానికి మనలో ఆయన తన కార్యాన్ని ప్రారంభించాడు. మరణములో నుంచి జీవములోనికి దాటించాడు. దీన్ని మనము మామూలుగా ఆలోచిస్తే ఏంటంటే ప్లేస్ ఆఫ్ చేంజ్ అంటారు. చేంజ్ ఆఫ్ ప్లేస్ అంటారు, క్షమించండి, చేంజ్ ఆఫ్ ప్లేస్ అని అంటారు. అంటే ఏంది? ఒక స్థలం నుంచి ఇంకొక స్థలానికి మారడము. దీన్ని మనం ఆలోచిస్తే స్పృహ లేని స్థితిలో ఉండిన మనకు స్పృహ వచ్చే విధంగా, అనగా జీవం వచ్చే విధంగా, స్పృహ కలిగిన మనము, అనగా స్పృహ వచ్చింది కాబట్టి, జీవం వచ్చింది కాబట్టి, స్పృహ కలిగిన మనము జీవం కలిగి ఉన్నాము. ఓకే, స్పృహ కలిగిన వారు మాత్రమే ప్రేమిస్తారు, ముఖ్యంగా సహోదరులను ప్రేమిస్తారు. సహోదరులు అంటే ఎవరు నేను తర్వాత చెప్తాను. మీరు ఆలోచించండి, స్పృహ లేని మనకు, ధ్యాస లేని మనకు దేవుని వాక్యం చేత ధ్యాస కలిగించే విధంగా చేశాడు. ధ్యాస కలిగిన మనము దేవుని బిడ్డలముగా ఈ లోకములో, సంఘములో సహోదరుల ఎడల, సహోదరీల ఎడల నిజమైన ప్రేమ, ఆ యొక్క గౌరవాన్ని ప్రదర్శించే విధంగా ఉండాలని దేవుని యొక్క వాక్యంలో చూస్తాము. ప్రేమించడం ద్వారా తెలుస్తుంది ఏమిటి అని అంటే, ఇక్కడ మీరు గమనించండి, మనము సహోదరులను ప్రేమిస్తున్నాము గనక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. అంటే ఏంది? మనం ప్రేమ చూపిస్తున్నాం కాబట్టి, మనము గౌరవిస్తున్నాము కాబట్టి, ఇతరులకు మర్యాదిస్తున్నాము కాబట్టి ఆయన మనల్ని మరణములో నుంచి జీవములోనికి నడిపించినాడు అని కాదు. ఆలోచించండి.
అంటే ఇది ఒకవేళ మనం ప్రేమిస్తున్నాం కాబట్టి, మనము సహోదరులను గౌరవిస్తున్నాం కాబట్టి, ఆ గౌరవాన్ని బట్టి ఆయన మనల్ని జీవంలోకి నడిపించాడు అంటే అది క్రియల వల్ల జరిగే కార్యం, అది విశ్వాసం ద్వారా జరిగిన కార్యం కాదు. దీన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే, ఆయన మనకు జీవం ఇచ్చినాడు కాబట్టి ఆ జీవముతో మనము గౌరవించే విధానాన్ని నేర్చుకుంటున్నాము, మర్యాద ఇచ్చే విధానాన్ని నేర్చుకుంటున్నాము, ఇతరుల ఎడల ప్రేమను చూపించే విధానాన్ని నేర్చుకుంటున్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది కేవలము విశ్వాసము ద్వారా కృపచేత రక్షింపబడిన వ్యక్తికి ఉన్న గుణము, వచ్చిన గుణం అనే సంగతిని మనము గ్రహించాలి. ఇక్కడ గమనిస్తే సంపూర్ణ నిశ్చయత కలిగి ఉన్న మాటకు గుర్తులు ఏమిటి అని అంటే, రెండు విధాలుగా మనకు సంపూర్ణ నిశ్చయత ఉంది, మనం జీవములో నుండికి వచ్చినాము, మరణంలో నుండి జీవంలోనికి వచ్చినాము అనే విషయాన్ని మనకు అర్థమయ్యే విధంగా తెలుసుకోవడానికి రెండు విషయాలు ఏంటంటే, ఒకటి బయట కనిపించే గుర్తులు, రుజువులు ఉన్నాయి. రెండవది లోపల మనకు, మన ఆత్మలో, మన జీవములో, మన యొక్క లోపల జరిగే కొన్ని గుర్తులు ఉన్నాయి. దీని ఏమంటారంటే ఎక్స్టర్నల్ ఎవిడెన్స్, బయట కనిపించే రుజువులు. రెండవది ఇంటర్నల్ ఎవిడెన్స్, లేకపోతే లోపల, అంతరంగము లోపల జరిగి ఉన్న కొన్ని గుర్తులు. బయట జరిగే గుర్తులు ఏ విధంగా మనకు తెలుస్తుంది మనం దేవుని సంబంధులమని? మన ప్రవర్తనలో, మన మాటల్లో, మన జీవన విధానంలో, మనం డే టు డే లైఫ్లో, ప్రతిదిన జీవితంలో, అనుదిన జీవితంలో చేస్తున్న కార్యముల ద్వారా చెప్పొచ్చు మనము దేవుని సంబంధులమా, దేవుని సంబంధులము కాని వారమా. బైబిల్ చెప్తున్న మాట ఏం తెలుసా? మళ్ళీ నేను గుర్తు చేస్తాను, మంచి చెట్టుకు మంచి పనులే వస్తాయి. మంచి చెట్టుకు ఎప్పుడు చెడ్డ పనులు రావు, చెడ్డ ఫలాలు రావు. అందుకనే ఉంది, మీ ఫలముల ద్వారా మీరు తెలుస్తుంది మీరు దేవుని సంబంధులా, లోక సంబంధులా. ఎక్స్టర్నల్ ఎవిడెన్స్, పైన కనిపించే విషయాలు. మరి అంతరంగంలో ఏ విధంగా మనము దేవుని సంబంధం అని తెలుస్తుంది, ఏ విధంగా గుర్తించవచ్చు అని అంటే, గుర్తుంచుకోండి, బైబిల్లో చాలా స్పష్టంగా ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 8:16 వచనం. బైబిల్ నవలు తీసి నాతో పాటు చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 8:16 మాట ఈ విధంగా ఉంది. మనము దేవుని పిల్లలమని, కొంచెం హమ్మింగ్ వస్తుంది చూడండి. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. 17వ వచనం, మనము దేవుని పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తు కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. చాలా స్పష్టంగా చెప్తున్న మాట ఏంటంటే, మనము దేవుని పిల్లలమైతే ఆత్మ, పరిశుద్ధాత్ముడు మన ఆత్మతో సాక్ష్యం చెప్తున్నాడు. దీన్ని రక్షణ నిశ్చయిత అంటారు. నీ జీవితంలో, నీ మనసులో నిజంగా నువ్వు దేవుని సంబంధివి అనే హృదయములో ఆ తృప్తి, ఆ సంతృప్తి నీకున్నదా? కొన్నిసార్లు మనుషులు అలజడవుతారు. కొంతమందిని అడిగినప్పుడు, నిజంగా నీకు రక్షణ గురించిన అవగాహన ఉన్నదని అంటే, ఏమో నాకంత డౌట్గానే అనిపిస్తుంది అని అంటారు. లేకపోతే ఏమో అన్నట్టుగా ఆలోచిస్తారు. ఎందుకంటే వాళ్ళ అనుదిన జీవితంలో అది అలా కనిపించదు కాబట్టి. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఆలోచించండి, రక్షణ అనేది పరిశుద్ధాత్ముడు నీలో కార్యం చేసినప్పుడు నీకు తెలియకుండానే నీలో పాపపు ఒప్పుకోలు బయటకు వస్తాయి. పాపములు ఒప్పుకోవడం ద్వారా ఆ క్రీస్తు యొద్దకు నువ్వు రావడానికి ప్రయత్నం చేస్తావు. వాక్యము నీకు అర్థమవుతుంది. అప్పుడు ఆయన నిన్ను నూతన సృష్టిగా మారుస్తాడు, రక్షిస్తాడు. ఆయన కుటుంబములో నిన్ను ఒక వ్యక్తిగా, కుటుంబ సభ్యునిగా ఆయన నిన్ను పరిగణిస్తాడు. దాన్ని దత్తపుత్రత్వము అంటారు, దత్తత తీసుకోవడం అని అంటారు. ఆలోచించండి, ఈ రక్షణ కార్యము కానీ ఒకవేళ జరగకపోతే, నువ్వు బయట ఒకవేళ మంచిగా ఉండొచ్చు, మంచిగా లేకపోవచ్చు, కానీ అంతరంగంలో నీకు ఎప్పుడు ట్రబుల్నే ఉంటుంది. నిజంగా నేను దేవుని బిడ్డనా కాదా అని దయచేసి ఇక్కడ గమనించండి. నిజంగా పాపపు ఒప్పుకోలు జరిగినాయా? పశ్చాత్తాప మనసు నీకున్నదా? దేవునితో ఒప్పుకుంటూ, సరిచేసుకుంటూ, అనుదినం ఆయనతో సరిచేసుకుంటూ బ్రతకడానికి ప్రయత్నం చేస్తున్నావా? ఒకవేళ నీవు క్రైస్తవురాలు అయితే చేసిన తప్పులు, పొరపాట్లు మళ్ళీ చేయకుండా జాగ్రత్త పడుతూ దేవుని కొరకు నీతిగా జీవించటానికి నువ్వు కష్టపడుతున్నావా, ఇష్టపడుతున్నావా, ప్రయత్నం చేస్తున్నావా? సంపూర్ణ నిశ్చయత అనేది దేవుని యొక్క వాక్యంలో చూస్తాము. 14వ వచనం చూడండి. మనం మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాము, అనగా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళినట్టుగా దీని అర్థం అన్నట్టు. ఒక స్థలము నుంచి ఇంకో స్థలంలోనికి మార్చబడ్డాము. మరణము నుంచి జీవములోనికి,
అసత్యము నుంచి సత్యములోనికి, చీకటిలో నుంచి వెలుగులోనికి. సింపుల్గా చెప్పాలి అని అంటే మన యొక్క స్థలం అనేది, మన ప్లేస్ అనేది, మనకున్న ఒరిజినాలిటీ అనేది, ఒరిజిన్ అనేది మార్చబడింది. ఇక్కడ ఒక సంగతి చెప్తా. ఒక స్థలం నుంచి ఇంకో స్థలంకు మారినప్పుడు మనిషి 2 తావుల్లో ఉన్నట్ట, ఒక తావులోనే ఉన్నట్ట? చెప్పండి. ఒక స్థలంలో నుంచి ఇంకో స్థలంలోకి మార్చబడినప్పుడు వ్యక్తులు ఒక స్థలంలో ఉన్నట్ట, 2 తావుల్లో ఉన్నట్ట? చెప్పండి. ఒకటే స్థలంలో ఉంటే ఇక్కడ నన్ను ఉంటావు, లేకపోతే అంటే నువ్వు సర్వవ్యాప్తి కాదు. యేసుప్రభులాగా, తండ్రి దేవుళ్ళలాగా, పరిశుద్ధాత్మలాగా అన్ని తావులు ఒకసారి ఉంటేంత బలం నీకు లేదు. మనం ఒక దగ్గర ఉంటే ఒక దగ్గర. ఈరోజు చర్చిలో ఉన్నాము, సంఘంతో ఉన్నాము, ఇక్కడనే, ఇంటికాడ మనం లేము. ఆలోచించండి. రక్షింపబడిన వ్యక్తులు వారున్న స్థలాన్ని బట్టి, వాళ్ళు చేస్తున్న పనులు బట్టి చెప్పొచ్చు. వారు జీవములో నుంచి బయటకు వచ్చిన వాళ్ళ, లేకపోతే మరణములో నుంచి జీవంలోనికి వచ్చిన వాళ్ళ, లేకపోతే మరణములోనే ఉండి జీవంలో ఉన్నాము అన్నట్టుగా ఆలోచిస్తున్న వాళ్ళ. ఒకే సమయంలో 2 స్థలాల్లో మనం ఉండలేము. ఎందుకంటే మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నాము. ఏది విధంగా అనంటే బైబిల్ చెప్తున్నమాట, మనం సహోదరులను ప్రేమిస్తాం. సహోదరులను ప్రేమించడం అర్థం ఏంది? ఆ తర్వాత చూద్దాం. దీని యొక్క వాక్యంలో చూస్తే రెండవది ఏంటంటే పూర్తి అవిధేయత. అది 14వ వచనం చివరితో ప్రారంభమవుతుంది. యాక్చువల్లీ 15వ వచనం ఇక్కడ నుంచి ప్రారంభం కావాలి. ఏమనే ఈ విధంగా అంటే, ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు, తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు, ఏ నరహంతకుని యందు నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. పూర్తి అవిధేయత. ఇది మనం 12వ వచనంలో ఆల్రెడీ చూసాము. ఎవరు మనకు ఎగ్జాంపుల్ కనిపిస్తున్నా, ఎవరు మనల్ని ఈ యొక్క కోవకు చెందిన వ్యక్తిగా మనకు పరిచయం అయ్యాడంటే కయీను. ఆదాము యొక్క మొదటి కుమారుడైన కయీను ద్వేషముతో ఈ పని చేశాడు. గమనించండి. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు, మరణములో నుండి దాటలే, ఇంకా నిజమైన మార్పు జరగలే. 12వ వచనంలో ఆ విషయాన్ని మనం గుర్తెరిగాము. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు గమనించండి. ప్రేమ లేనివాడు, మొదటి భాగంలో చూస్తే మనం సహోదరులను ప్రేమిస్తున్నాము అనడానికి రుజువు ఏంటంటే మనము మరణములో నుంచి జీవములోనికి దాటించబడ్డాము కాబట్టి. ఒకవేళ సహోదరులను ప్రేమిస్తలేము అని అంటే, సహోదరులను గౌరవించడం లేదు అని అంటే, మనం ఇంకా ఎక్కడనంట చూడండి ఏమనుంది, ఇంకా మరణములోనే. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు, తన సహోదరుని ప్రేమించని వాడు ఏంటంట, ద్వేషించేవాడు నరహంతకుడు. ప్రేమ, ద్వేషము. ప్రేమించేవాడు దేవుని సంబంధి, ద్వేషించేవాడు సైతాను సంబంధి. సింపుల్. మనం ఆలోచిస్తే ద్వేషం అనేది కయీను ద్వేషించిన విధానానికి గుర్తుగా చూపిస్తూ ఉంటుంది. ఇది 12వ వచనంలో మనం చూసాము. కయీను ఏం చేశాడు? తన క్రియలు చెడ్డవైనందువల్ల తన సహోదరుని ఏం చేశాడు? చంపేశాడు. తన క్రియలు చెడ్డవైనందుకు తను మార్పు చేసుకోవడానికి బదులుగా మంచి క్రియలు చేసిన వాళ్ళను ద్వేషించాడు. నేను పోయిన వారంలో గుర్తు చేశాను. ఎప్పుడు కూడా హత్య అనేది, ఒక వ్యక్తిని ద్వేషించడం అనేది, ఒక వ్యక్తి గురించి తప్పుగా మాట్లాడడం అనేది సింపుల్గా సడన్గా అలా రాదు. అది లోపల రగిలి ఆ రూపంలో బయటకు వస్తుంది. దీన్ని మనం ఒక సీక్వెన్స్లో చూస్తే అసూయ మనిషిని ద్వేషించే విధంగా చేస్తుంది. ద్వేషము మనిషిని ఒక చంపే విధంగా హంతకుని చేస్తుంది. హంతకుడు దేవుని యొక్క తీర్పులో తప్పనిసరిగా నిలబడవలసిందే. తీర్పునకు ఏదో నిలబడే వ్యక్తిగా చేస్తున్నట్టుగా చూస్తాము. ఈ ద్వేషం అనేది కయీను యొక్క ద్వేషముతో గుర్తుగా మనం చూస్తాము. ఈ ద్వేషం అనేది అపవాదితో ప్రారంభమైంది. బైబిల్లో చూస్తే అపవాది మొదటి నుంచి నరహంతకుడు అని బైబిల్లో ఉంది. అపవాది నరహంతకుడు. గమనించండి. నరహంతకునికి ఉన్న లక్షణాలు ఒకవేళ లోకములో దేవుని బిడ్డలైన వారికి ఒకవేళ ఉంటే, సైతాను గుణాలు ఉంటే, అది సైతాను సంబంధుడే కానీ దేవుని సంబంధి కాదు. మళ్ళీ మనుషులను ఈ యొక్క ద్వేషం అనేది ఏం చేస్తుందనంటే, మనిషిని అపవాది నుంచి ప్రారంభమైంది. ఈ ద్వేషం అనేది మనుషులను, సంఘములను డివైడ్ చేస్తుంది. విభేదాలు సృష్టిస్తుంది. ఒకవైపు ప్రేమ
కలుపుకొని పోయే విధంగా చేస్తుంది. ద్వేషము మనిషిని డివైడ్ చేస్తుంది, సంఘాన్ని డివైడ్ చేస్తుంది, మనుషుల మధ్యలో విభేదాలు సృష్టిస్తుంది. ఎందుకంటే దేవుని యొక్క వాక్యంలో చూస్తే అది చివరిగా నరహంతకుణ్ణి తయారు చేస్తుంది. నరహంతకుని అంటే మనము ఫిజికల్గా లేకపోతే భౌతికంగా కత్తి తీసుకొని చంపడమే కాదు. కొత్త నిబంధన ప్రకారము ఒక వ్యక్తిని చూసి తప్పుగా మాట్లాడితే, ఒక వ్యక్తిని చూసి వ్యర్థుడా అనంటే నువ్వు హత్య చేసిన దాంతో విలువ. ఒక వ్యక్తి సాక్ష్యాన్ని పాడు చేయడానికి, ఒక వ్యక్తిని ద్వేషిస్తూ ఉన్నావు అనంటే ఆ వ్యక్తిని నువ్వు హత్య చేసినట్టుగా. ద్వేషం అనేది వ్యక్తిగతంగా ప్రారంభమవుతుంది, గుర్తుంచుకోండి. ఇది అందరితో కలిపి ప్రారంభం కాదు, మన మనసులో, హృదయంలో, మన జీవితంలో రగిలి బయటకు వస్తుంది. ద్వేషం అనేది చివరికి ఆత్మీయ మరణానికి నడిపించే విధంగా ఉంటుంది. మళ్ళీ ఈ 14వ వచనంలో మనకు అర్థమయ్యేట్టుగా చూస్తుంది. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచున్నాడు, తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. గమనించండి, ప్రేమ లేనివాడు ఇంకా మరణములో నుంచి దాటలేదు. ఈ దాటనివాడు ద్వేషం అనేది తన మనసులో పెంచుకుంటున్నాడు. ఈ పెంచుకున్నవాడు నరహంతకుడుగా మారే అవకాశం ఉంది. నరహంతకునికి ఏముండదు చెప్పండి? సింపుల్. నిజంగా దేవుని వాక్యంలో నుంచి మనం ఆలోచిస్తే ఎంత సున్నితంగా మన జీవితాలను పరిశీలన చేస్తుందనంటే, ప్రేమ లేనివాడు మరణమందు నిలిచుంటాడు, ప్రేమ లేనివాడు ద్వేషిస్తాడు, ద్వేషించేవారు చివరిగా వారి జీవితంలో మరణానికి అప్పగింపబడతారు. చాలా ఆలోచించండి. ఇది ఎక్కడి నుంచో రాదు, ఇది ఎవరో ప్రభావితం చేస్తే కాదు, అది దేవుని యొక్క ఆత్మీయ క్రియ జరగని వ్యక్తిలో జరిగే ప్రక్రియ. రక్షింపబడిన వ్యక్తి, రక్షణ లేని వ్యక్తి, ఒక పూర్తి ద్వేషాన్ని మనం చూస్తాము. 3వ పాయింట్గా మనం ఆలోచిస్తే సంపూర్ణ ఉదాహరణ. ఓకే, మొదటిగా సంపూర్ణ నిశ్చయత, రెండవదిగా పూర్తి అవిధేయత. ఈ అవిధేయతని ద్వేషంతో నిండి ఉంటుంది. ఈ ద్వేషం అనేది మనుషుని నరహంతకునిగా తయారు చేస్తుంది. నరహంతకులు దేవుని యొక్క తీర్పు నుంచి తప్పించుకోడు. బైబిల్లో చూస్తే ఇలాంటి వారికి పరలోక రాజ్యంలో స్థానం లేదు, దేవుని నుంచి పూర్తిగా ఎడబాటు కలుగుతుంది. ఈ మార్పు అనేది ఇక్కడ ఉన్నప్పుడే జరగాలి. అది రక్షణతో ప్రారంభం కావాలి, పాప ఒప్పుకోలతో ప్రారంభం కావాలి. ఎప్పుడైతే దేవుడు తన యొక్క స్వారూపంలోనికి నూతన సృష్టిగా మారుస్తాడో ఆ ద్వేషం పోయి ప్రేమ చేత నింపబడుతుంది. దయచేసి ఆలోచించండి, దేవుని కార్యము జరిగితే మనిషి స్పాట్లో చేంజ్ అయిపోతాడు, విధానాల్లో చేంజ్ అయిపోతుంది, స్లోగా ఆత్మీయ విషయాలు ఎదగడానికి ప్రయత్నం చేస్తాడు. ఒక చిన్న ఉదాహరణ చెప్తే మీరు వినండి. పౌలు చాలామందిని ద్వేషించాడు, ముఖ్యంగా క్రైస్తవులను ద్వేషించాడు. యేసుక్రీస్తు నామం పేరు పెట్టుకున్న వాళ్ళందరినీ కూడా ద్వేషించాడు. ఈ మధ్యలో నేను మా పిల్లలతో కలిసి దయామయుడు సినిమా మళ్ళీ చూడడం స్టార్ట్ చేశాను. యూట్యూబ్లో ఉంటుంది కాబట్టి, ఫోన్లు అందరి దగ్గర ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఒకసారి చూడు, తెలుస్తుంది, కొంచెం రిఫ్రెష్ అవుతుంది. 85వ సంవత్సరంలో ఆల్మోస్ట్ 30 సంవత్సరాల క్రితం జరిగిన తీసిన సినిమా. పౌలు విశ్వాసులను, క్రైస్తవులను చంపడానికి వెళ్తూ ఉన్నాడు. సడన్గా ఆయన వెళ్తున్న మార్గంలో గొప్ప వెలుగు కనిపించింది. యేసు ప్రభు తనకు కనిపించాడు, నేల మీద పడ్డాడు. మరుక్షణం నుంచి తన మాటల్లో మార్పు వచ్చింది, తన ఆలోచనలో మార్పు వచ్చింది. ద్వేషించే వ్యక్తి ప్రేమించే వ్యక్తిగా మార్చబడ్డాడు. శిష్యుడు కూడా నమ్మలే. అననీయాకు చెప్తే అన్నాడు, ప్రభువా ఆయన గురించి నీకు తెలియదు. అననీయాకు దేవుడు ప్రత్యక్షమై యేసుక్రీస్తు అంటాడు ఏమనంటే, నీ కొరకు ఆయన ఉన్నాడు కాబట్టి, ఆయన వస్తున్నాడు కాబట్టి ఆయన కోసం నువ్వు ప్రార్థన చేయనంటే, ఈయన ఏ విధంగా చెప్తున్నాడంటే, నీకే తెలియదు ఆయన సంగతి నాకు బాగా తెలుసు. ఆయన యెరూషలేములో ఉన్న విశ్వాసులు హింసించిన వ్యక్తి. గమనించండి, స్పాట్లో చేంజ్ అయింది. ఆ క్షణమే తన జీవితంలో ద్వేషం అంతా కూడా ప్రేమగా మార్చబడింది. నా మాట వినండి, అసూయ అనేది ఉంటుంది, ఎన్వి అంటారు, జలస్ అంటారు. కానీ పరిశుద్ధాత్మను మనకు గుర్తు చేస్తాడు, ఇది తప్పు, ఇది సరి అయింది కాదు. దాని యొక్క అర్థం ఏంటంటే మార్చుకునడానికి. సౌలు ఆ విధంగా పౌలుగా మార్చబడినప్పుడు అంత గొప్ప మార్పు జరిగింది. ఇంకొక ఉదాహరణ చెప్తా. జక్కయ్య గురించి మీరు మాట్లాడండి. లూకా సువార్తలో జక్కయ్య ఉన్నాడు కదా, చాలా చిన్న వ్యక్తి. ఆయనకి యేసుప్రభు ఏం సూత్రాలు బోధించలే. యేసుప్రభుని చూడ్డానికి వచ్చిండు. ఈయన యేసుప్రభు ఆయనను చూశాడు, సింపుల్గా అన్నాడు ఏంటంటే, ఈరోజు నువ్వు చెట్టు దిగిరా, మీ ఇంట్లో నీతో పాటు కలిసి నేను సహవాసం చేసేది ఉంది అనగానే ఆయన మనసులో పశ్చాత్తాపం కలిగి
గడగడ గడగడ మాటలు వచ్చేసినాయి. ఏం తెలుసా? ఎవరి దగ్గరనైనా అన్యాయంగా తీసుకుంటే రెట్టింపిస్తా, నా ఆస్తి అంతా కూడా బీదలకు ఇస్తా. మీరు ఆలోచించండి, మార్పు చెందిన వ్యక్తి తనకు తానుగా ప్రేమను కనపరుస్తాడు. ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. నిజంగా యేసు ప్రభు ఏం చెప్పలే, నువ్వు తీసుకున్నంత బీదలకు ఇచ్చేయి, నువ్వు దశంభాగం ఇయ్యు, నువ్వు గింతి అని ఏం చెప్పలేడు. ఆయన మార్పు కరిగింది కాబట్టి వెంటనే ఎవరు ఇన్సిస్ట్ చేయకుండా, ఎవ్వరు కూడా అడగకుండా, చెప్పకుండానే తనలో మార్పు కలిగింది. ప్రియదేవుని బిడ్డారా, ద్వేషం అనేది ఒకవేళ ఆ విధంగా ఉంటే మార్పు చెందని వ్యక్తి గుణగణాలవి, రక్షణ లేని వ్యక్తికి ఉన్న గుణగణాలవి. నువ్వు కంటిన్యూగా ద్వేషిస్తున్నావు అని అంటే, కంటిన్యూగా అసూయపడుతున్నావు అని అంటే, కంటిన్యూగా ఇతరుల గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు అని అంటే అది పరిశుద్ధాత్ముని కార్యం కాదు, అది అపవాది కార్యము. అపవాది నీ జీవితాన్ని లీడ్ చేస్తుంది. ఆ విషయాన్ని నువ్వు గమనించాలి. ద్వేషం అనేది హత్యగా మార్చబడక మునిపే, హంతకుడుగా మారి దేవుని దగ్గర అపరాధిగా తీర్చబడక మునిపే, అపరాధికి శిక్ష అనేది తప్పనిసరి అనే సంగతి నువ్వు గ్రహించకముందే ద్వేషించడం అనేది దేవుని బిడ్డల పని కాదు అనే సంగతిని గుర్తించాలి. నెంబర్ 3, పరిపూర్ణ ఉదాహరణ. అది 15వ వచనంలో చూస్తాం. 16వ వచనంలో పైన ద్వేషం ఉంది, 14వ వచనంలో ప్రేమ గురించి మాట్లాడుతూ, 15వ వచనంలో ద్వేషం గురించి మాట్లాడుతూ, 16వ వచనంలో చాలా చక్కటి ఉదాహరణ మన ముందు పెడుతున్నాడు. ఏం తెలుసా? ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టిన, ఎవరైనా చెప్పండి, యేసుక్రీస్తు తన ప్రాణం పెట్టిన గనక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా మన సహోదరుల నిమిత్తము ప్రాణము పెట్టబద్దులమై ఉన్నాము. ఇది మామూలు కథ కాదు. ద్వేషములో నుంచి ప్రేమలోనికి వచ్చి ఏమంటుందంటే, మనకు అల్టిమేట్ ఎగ్జాంపుల్ ఎవరు మనల్ని బాగా ప్రభావితం చేసింది ఎవరు? మనకు ఉదాహరణ ఏమిటి అని అంటే, నేను నీకు ఉదాహరణ కాదు, నువ్వు నాకు ఉదాహరణ కాదు, మనకంటే ముందుగా ఉన్న వ్యక్తుల ఉదాహరణ కాదు. అఫ్కోర్స్ వాళ్ళ ఉదాహరణలు తీసుకుంటాము. విశ్వాస విషయంలో అబ్రహాం అని, ఓకే, తర్వాత దావీదు విషయంలో కావచ్చు, లేకపోతే ఇంకా మంచి మంచి భక్తులు, సొలొమోను, సౌలు, పౌలు, ఇలాంటి వారిని మనం ఉదాహరణగా తీసుకుంటాం. కానీ మనకు అల్టిమేట్ ఎగ్జాంపుల్ ఎవరు తెలుసా? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు తన ప్రాణం పెట్టాడు. ఒక చక్కటి ఉదాహరణ. ఆయన స్వార్థం లేని వ్యక్తిగా, వేరేమీ ఆలోచించకుండా, లోకంలో నీవు నేను నశించిపోయి నరకానికి వెళ్లకుండా ఉండాలనే ఉద్దేశంతో ఆయన ఈ లోకానికి వచ్చి తన ప్రాణ త్యాగము చేత మనకు రావలసిన శిక్షను, మనం ఉండాల్సిన స్థలము ఆయన తీసుకొని, మన మీదికి రావలసిన శిక్షను, మనం పొందుకోవలసిన ఆ యొక్క శిక్షను ఆయన తీసుకొని, మనం యోగ్యులమని కానని తెలిసి కూడా ఆయన మన మీద తన యొక్క రక్షణను, నీతిని ఆయన మనకు అనుగ్రహించాడు. మన మీదికి రావాల్సింది తీసుకొని, మనము యోగ్యులము కానప్పటికీ కూడా, మనం పొందుకోవడానికి యోగ్యులము కానప్పటికీ కూడా అది ఆయన ఇచ్చాడు. ఆయన ఇవ్వడం ద్వారా నేర్పించింది ఏమిటి అని అంటే, ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన నేర్పించింది ఏంటి అంటే, ఆ ప్రాణము ద్వారా మనము కూడా అలాంటి ప్రాణ త్యాగము చేయాలని. యాక్చువల్లీ ఇక్కడికి రాగానే మీరే కాదు, నాకు కూడా చాలా భయం వేసింది. యోహాను ఏ విధంగా నేర్పిస్తున్నట్టే, తక్కువ స్థాయి నుంచి ఎక్కువ స్థాయి ప్రేమను చూపిస్తున్నాడు. మనము ఎక్కువ స్థాయి ప్రేమను గ్రహించి తక్కువ స్థాయి చేయకుండా ఉండలేము. అంటే ఫస్ట్ ఏమంటుందంటే, నువ్వు నా సహోదరులను ప్రేమించు, ఆ తర్వాతనే దేవుని ప్రేమ నీకు అర్థమవుతుంది అని చెప్పడం లేదు. కానీ దేవుని ప్రేమను నువ్వు చూడు, యేసుక్రీస్తు త్యాగాన్ని చూడు, ఆయన చేసిన సిలువ త్యాగాన్ని చూడు, ఆయన చేసిన గొప్ప కార్యాలను చూడు, మనుషుల జీవితాలను మార్చడానికి, మనుషుల జీవితాల మీద ప్రభావితం చేయటానికి ఆయన చేసిన కార్యాలను చూడు. ఆయన ఆ విధంగా చేశాడు అని అంటే, మనం కూడా ఒకరి నిమిత్తం ఒకరం ఏం చేయాలంట చెప్పండి? ప్రాణము పెట్టాల్సిందేనని, పెట్టడానికి మనల్ని పిలుచుకున్నాడు అని. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది ఒక పరిపూర్ణమైన ఉదాహరణ. ఈ పరిపూర్ణమైన ఉదాహరణ మనం ఆలోచిస్తే మనకు తెలుసు ఆయన మన కోసం ప్రాణం పెట్టాడని. తెలిసిన మనం ఏం చేయాలంట? మన సహోదరుల నిమిత్తము, అనగా ఒక
క్రీస్తులో ఉన్న వారి నిమిత్తము ప్రాణత్యాగం చేసే విధంగా ఉండాలని. దీన్ని సింపుల్గా మనం ఆలోచిస్తే, మనము సహోదరులనే ద్వేషించి దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని అంటే అది అబద్ధం. సహోదరులనే నువ్వు ఇష్టపడకుండా దేవుని దగ్గర ఇష్టపడుతున్నాను అంటే అది అబద్ధం. దాన్ని ఇంకో భాషలో ఇంకొక తర్వాత మనం చూస్తాం ఏంటంటే 4వ అధ్యాయంలో అసలు కనబడని దేవుని నువ్వు ఏ విధంగా ప్రేమిస్తున్నానని చెప్పగలవు? కనబడే వ్యక్తినే నువ్వు నిజంగా గౌరవించినప్పుడు, మర్యాద అయినప్పుడు. అట్లా కాదు. నేను దేవుని దగ్గర పర్ఫెక్ట్గా ఉన్నా, మనుషుల దగ్గరనే సరిగా అంటే ఇదన్నా కరెక్ట్ కావాలి, అదన్నా కరెక్ట్ కావాలి. 2 కరెక్ట్ కాదు కదా. 2 కరెక్ట్ అంటే మళ్ళీ మొదటి అధ్యాయంలోకి వెళ్ళాలి. నేను పాపం చేయలేదు అని అంటే నువ్వు మోసం చేసుకుంటున్నావు. నేను పాపం చేయలేదు అని అంటే దేవుణ్ణి అబద్ధికుని చేస్తున్నావు. యేసుక్రీస్తు అంత గొప్ప త్యాగాన్ని చేసినప్పుడు మన జీవితాల్లో మనం ఒకరి నిమిత్తం ఒకరం త్యాగం చేయలేమా? ముఖ్యంగా ఆలోచిస్తే విశ్వాస గృహమునకు సంబంధించిన వారి ఎడల చూపే ప్రేమ, సంఘంలో ఉన్న వారి మధ్యలో ఉండవలసిన ప్రేమ, ఒకరి ఎడల ఒకరు. దయచేసి గమనించండి. ఇంగ్లీష్లో నేను పోయిన వారంలో అనుకుంటే, అటుపోయిన వారంలో అనుకుంటే వన్ అనదర్ అని అంటారు. అంటే ఒకరి నిమిత్తం ప్రార్థన చేయండి, త్యాగం చేయండి, ప్రేమ చూపండి, సహాయం చేయండి, సాక్రిఫైస్గా ఉండండి అనే మాట బైబిల్లో 100 కంటే ఎక్కువ సార్లు ఉన్నాయంట నూతన నిబంధనలో. అంటే ఆ ప్రభువు చూపించిన ప్రేమను ఒకరి ఎడల ఒకరు ఏ విధంగా చూపించాలి? ఏ విధంగా చూపించాలంటే 17-18 వచనాల్లో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. దీన్ని త్యాగపూరితమైన ప్రేమ కోసము మనల్ని ప్రోత్సహిస్తున్నట్టుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తాం. ఏ విధంగా మనము వారి నిమిత్తము ప్రాణం బద్దులమై ఉన్నామనంటే, ఈ జీవనోపాధి గలవాడై ఉండి, చదవండి, తన సహోదరునికి లేమి కలుగుట చూచి అతని ఎడల ఎంత మాత్రము కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగు నిలుచును? మీరే ఆన్సర్ చెప్పాలి, మనమే ఆన్సర్ చెప్పాలి. నువ్వు సత్య సంబంధివి అని తెలుసు, వెలుగులో ఉన్నామని తెలుసు, ద్వేషం కూడా నీలో ఉన్నదనుకో, ఈ 2 మ్యాచ్ కావు కదా. ఇంకో విషయం ఏంటంటే, దేవుడు యేసుక్రీస్తు ప్రాణత్యాగం చేశాడు, మనము కూడా ప్రాణత్యాగం చేయాలి. ఆ ప్రాణత్యాగం చేసే క్రమంలో ఉన్న 3 విషయాలు 4వ విషయంతో ముడిపడి ఉంటున్నాయి. ఇక్కడ ఏంటంటే, ఒకవేళ మన సహోదరులు అవసరాల్లో ఉన్నప్పుడు, కొరతల్లో ఉన్నప్పుడు మనం ఈ విధంగా స్పందించాలి. ఇక్కడ మామూలుగా బైబిల్ చదువుతున్నప్పుడు, బైబిల్ ధ్యానం చేస్తున్నప్పుడు, ప్రసంగానికి ప్రిపేర్ అవుతున్నప్పుడు మాకున్న కొన్ని రూల్స్ ఉంటాయి. దీంట్లో మాకంటే మన ప్రతి వ్యక్తి కూడా చదవాల్సిన కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ఏంటంటే, ఇందులో వర్బ్ ఫామ్స్ అంటారు. వర్బ్ ఫామ్స్ అంటే ఏంది? క్రియ అంటే తెలుసు కదా, పని. ఈ పని వర్బ్ ఎన్నిసార్లు వాడబడింది అంటే 3 సార్లు వాడబడింది. చూడండి, ఉండి, హ్యాజ్ అని అంటారు ఇంగ్లీష్లో. రెండవది చూచి. ఓకే, గీతలు గీసుకోరు. ఉండి, చూచి, కనికరము చూపని వాని ఎడల. ఉండి అంటే ఏంది అంటే, ఈ లోకములో జీవనోపాధి కలిగిన మనము, మన దగ్గర ఒకవేళ ఏదైనా ఉంటే, వేరే వాళ్ళు కొరతల్లో ఉన్నారని తెలిసి నువ్వు చూసి, ఇంగ్లీష్లో చాలా బాగుంది, తెలుగులో మాత్రం కనికరం చూపని ఎడలా ఉంది, కానీ ఇంగ్లీష్లో ఇఫ్ యూ క్లోజ్ ద డోర్. ఏంటది? క్లోజ్ ద డోర్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు అక్కడ నుంచి వస్తున్నాము, సడన్గా ఎవరన్నా జారిపడ్డారనుకో, నువ్వు లేపకుండా లోపలికి వచ్చి తలుపేసుకున్నావు అనుకో, ఈ మాట యొక్క అర్థం అది. నీ కలిగి ఉండి, తర్వాత ఆలోచించండి, నీ కలిగి ఉండి అది నువ్వు చూసి కూడా, నువ్వు చూడనట్టుగా వెళ్ళిపోయినావు అనుకో, దానివల్ల ప్రయోజనం లేదు, అది దేవుని బిడ్డల గుణము కాదు. ఇక్కడ ఒక సంగతి చెప్పాలి. ఈ 3 కార్యాలను బాగా అర్థమై చేసి ఏంటంటే, మళ్ళీ చదవండి, ఈ లోకపు జీవనోపాధి గలవాడి ఉండి లేమి, నీడ్, కొరతలో ఉన్న వారి గురించి మాట్లాడుతుంది. అదవుతుందా? కొరతలో ఉన్న వారి గురించి మాట్లాడుతుంది. బండి ఉండి కారు కొనాలనుకొని నీ దగ్గరికి వచ్చి అప్పడిగారు అనుకో,
దాని గురించి కాదు మాట్లాడేది ఇక్కడ. నీకు కావాల్సినంత ఉంది కానీ ఎక్స్ట్రా కోసము అడుగుతున్నట్టు కాదు ఇక్కడ. మీకు అర్థమవుతుందా? బిజినెస్ సెటప్ చేయడానికి, మిగతా అసెట్స్ కోసము నువ్వు తప్పనిసరిగా సహోదర ప్రేమ చూపించాలని కాదు దీని యొక్క అర్థము. ఏమీ లేని పరిస్థితిలో ఉన్న వ్యక్తి గురించి. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఆలోచించండి. చాలాసార్లు మనలో లోకములో జరిగే మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కడొస్తాయంటే, లేనప్పుడు కాదు, అన్నీ ఉన్నప్పుడు 10 ఉన్నాయి, 11వ దానికోసము నిన్ను రిక్వెస్ట్ చేస్తారు. నువ్వు ఇవ్వకపోయేసరికి బదనామవుతావు. మీకు అర్థమైందా? నిన్ను వాళ్ళు నీ పొరుగు అని ప్రేమించమని ఉంది కదా. మనం సంఘంలోనే ఉన్నాం కదా, క్రైస్తవులమే కదా. ఈ చిన్న సహాయం చేయడం అంటే, చిన్న సహాయం దేనికోసము? లేమిలో ఉన్నావని నువ్వు అడగడం లేదు. ఆలోచించండి. లేమిలో ఉన్నామని అడగడం లేదు, ఎక్స్ట్రా కావాలని అడుగుతూ ఉన్నాం. దీనివల్ల చాలా విభేదాలు, మిస్అండర్స్టాండింగ్స్. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఆలోచించండి. చాలాసార్లు మనం ఏ విధంగా ఉంటుందనంటే, 10 ఉండి 11వ దానికోసము మనం పంచాయతీ పెట్టుకుంటాం, మనుషులను బ్లేమ్ చేస్తాం, బదనాం చేస్తాం. ఇక మిగతా వాళ్ళు కొంతమంది ఏ విధంగా ఉంటారంటే, లేమి ఉన్నదని తెలుసు కానీ లేచి పని చేసే శాత కదా వాళ్ళకు. అర్థమైందా? వీళ్ళు ఏ విధంగానంటే ఎప్పుడు మాట చెప్పమంటారా, మంది దాన ధర్మాల మీదనే ఆధారపడతారు. ఎవరు నాకు సహాయం చేస్తారా, ఎవరు నన్ను పైకి లేపుతారా. నువ్వు చిన్న ప్రయత్నం అన్న చేయాలి కదా. నువ్వు చిన్న ప్రయత్నం చేస్తే కనీసం నీ చేతనన్న పైకి ఎత్తే ఎవరన్నా పైకి లేపుతారు. నువ్వు అది కూడా చేయకుండా ఉన్నతాన్నే కూర్చుండి అంత నున్నగా ఉండాలంటే అది కుదరదు. బైబిల్ చెప్తున్న మాట ఏం తెలుసా? పని చేయనోడు భోజనం చేయొద్దంట. రాసుకొని పెట్టుకోండి ఇంటికాడ. పిల్లలకు కూడా నేర్పించండి. ఏమన్నా పని చెప్తున్నారనుకో, తిండి బంద్ అని చెప్పుర్రి, వాళ్ళకి అర్థమవుతుంది. నేను కాదు, బైబిల్ చెప్తారు. 2 తెస్సలోనికి రాసిన పత్రిక. కొంతమంది ఆల్రెడీ వదరుబోతుగా తిరుగుతారంట, వేరేటోళ్ళ మీద షాడీ చెప్పుకుంటూ టైంపాస్ చేస్తున్నారంట. అలాంటి వాళ్లకు ఏమైపోయిందనంటే, సంఘంలో చాలా కొరత వచ్చేసింది, సంఘంలో చాలా విభేదాలు వచ్చినాయి. ఎందుకనంటే కొంతమంది పని చేస్తలే కానీ భోజనానికి మాత్రం పంచాయతీ కట్టుంటారంట. అలాంటి వాళ్ళకి చెప్తున్నా, పని చేయనుడు ఎప్పుడు భోజనానికి చేయొద్దు. నువ్వు పని చేస్తేనే. అఫ్కోర్స్ కొంతమందికి పని చేయలేని స్థితిలో ఉంటారు, కాళ్ళు చేతులు సరిగ్గా పని చేయని వాళ్ళు, అనారోగ్యంగా ఉన్నవాళ్ళు, కొరతల్లో ఉన్నవారు, వాళ్ళ పరిస్థితి వేరు. గుర్తుంచుకోండి, మన దేశంలో చాలా వరకు ఇది చాలా సింపుల్. అందుకనే అడుక్కునేటోళ్ళు బాగుంటారు పని చేసే వాళ్ళ కంటే. అర్థమవుతుందా? మామూలుగా అయితే ఏదన్నా చిన్న చిన్న విషయాల్లో మనం ఆలోచిస్తే, నేను ఆయా ప్రాంతాలు తిరుగుతున్నప్పుడు లేకపోతే వేరే దేశంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, పైసలు పుణ్యానికి ఇయ్యరు, పని చెప్పి పని చేసిన తర్వాత పైసలు ఇస్తారు. అర్థమవుతుందా? బాధ్యత నేర్పిస్తారు. కానీ మన సంస్కృతిలో ఏ విధంగా ఉంటుందంటే, ఏం పని చేయరు కానీ అందరినీ బ్లేమ్ చేస్తారు. నన్ను వాళ్ళు లేపుతలేరు, నన్ను వాళ్ళు పైకి తీసుకొస్తలేరు. నువ్వు ఫస్ట్ కూర్చున్న తడికి లేచి పని చేస్తే శ్రేష్ఠునికి ఎవడో అప్పిస్తాడు, అంతేనా కదా? ఉత్తగా కూర్చుండి గుర్రాల మలపెట్టలకు ఎవరికి ఇయ్యరు. నువ్వు పని చేస్తే ఈ మనిషి కొంచెం సంపాదిస్తుండు అని పైకి లేపడానికి ప్రయత్నం చేస్తారు. చాలామంది ఈ యొక్క వచనాన్ని, ఈ యొక్క కాన్సెప్ట్ను చాలా రాంగ్గా అండర్స్టాండింగ్ చేసుకుంటారు. నీకు జీవనోపాధి కలిగి ఉండి కొరతల్లో ఉన్న వారిని చూసి ఏమి చెయ్యకుండా డోర్ మూసేసుకున్నావు అనుకో, అది సరైంది కాదు. ఇక్కడ ఒక సంగతి చెప్తా. మనకు కలిగి ఉన్నప్పుడు ఇతరులకు కలిగి లేనప్పుడు, ఇప్పుడు ఇక్కడ మీకు కలిగి ఉండి మీరు ఇవ్వండి అంటే చాలామందికి మనసులో వచ్చే ఆలోచన అయితే పైసలే ఇస్తాయి, ఇంకేం రాదు. పైసలకు అడిగే పోతుంది పంచాయతీ అంతా. పైసలే కాదు, ఇక్కడ నీ సమయాన్ని వెచ్చించడము, ఒక సహోదరుని కోసం నువ్వు ప్రార్థన చేయడము, ధైర్యపరచడము, ధైర్యంతో కూడిన మాటలు చెప్పడము, ఆత్మీయ సలహాలు ఇవ్వడము, ఇవన్నీ కూడా ఇందులోనే వస్తుంది. ఆలోచించండి. ఒకవేళ ఇవన్నీ ఉండి కూడా, ఇవన్నీ చేసి కూడా, ఇవన్నీ ఉండి కూడా ఒకవేళ నువ్వు సహాయము చేయలేని మనసు ఒకవేళ నీకుంటే నిజంగా దేవుడు గద్దిస్తున్నాడు, ఏం ఆడతాడు. గుర్తుంచుకోనండి.
ఏమంటుంది తెలుసా? దేవుని ప్రేమ ఎట్లా నీకు తెలుస్తుంది? దేవుని ప్రేమ ఎలాగూ నీలో నిలిచి ఉంటుంది, నువ్వు గ్రహిస్తావు. ప్రియా దేవుని బిడ్డలారా, మీరు ఆలోచించండి. దేవుని బిడ్డలుగా లోకములో మన గుర్తింపు ఏమిటి అని అంటే, ప్రేమను కనపరచటం ద్వారా మన గుర్తింపు. ప్రేమలో నిలిచి ఉండడం ద్వారా గుర్తింపు. మనము దేవుని సంబంధులమని వీటి ద్వారా మాత్రమే తెలుస్తుంది. మనం బైబిల్లో చూస్తే ఇలాంటి త్యాగాలు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అసలు మనం ఏం చేయము. ఇలాంటి త్యాగాలు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆదిమ సంఘంలో యెరూషలేములో ఉన్న బీదలను పోషించడానికి కొంతమంది ఆస్తులే అమ్మేసి అపోస్తలకు ఇచ్చిరంట. మిగతా వాళ్ళకి ఎవరైతే అవసరాలు ఉన్నారో వాళ్ళకి ఇవ్వమని. అర్థమవుతుందా? వాళ్ళ కొరతలు తీర్చడానికి వీళ్ళు ఉదార స్వభావముతో మంచి దాతృత్వం కలిగించినట్టుగా వాక్యంలో చూస్తాము. నీకు ఒక సంగతి చెప్తుంది, జాగ్రత్తగా వినండి. మనకున్న అసెట్స్, మనకున్న ఆస్తులు, మనకున్న పైసలు, మనకున్న విధానాలు, దాని ఏమంటారంటే మనకున్న సౌకర్యాలన్నీ కూడా మనమే ఎంజాయ్ చేయడానికి దేవుడిచ్చిందని మనం అనుకోవద్దు. మనల్ని వాటి మీద గృహ నిర్వాహకులుగా పెట్టిండు. హల్లెలూయా. ఏంటది? గృహ నిర్వాహకులుగా పెట్టిండు. అంటే దాని యొక్క అర్థం ఏంటంటే, కొంతమందిని మన జీవితాల్లోనికి తీసుకొస్తాడు, మనల్ని స్నేహితులుగా పరిచయం చేస్తాడు దేవుడు. వాళ్ళ జీవితాల్లోనికి చూసి వాళ్ళ కొరతలు ఏందో తీర్చడానికి, వాళ్ళను బలపరచడానికి, ఈ విధంగా దేవుడు మన దారిలోనికి, మన జీవితాల్లోనికి తీసుకుని వచ్చినప్పుడు అలాంటి వారికి సహాయం చేయాలంట. అది మాట సహాయం కావచ్చు, కౌన్సిలింగ్ కావచ్చు, ఎంకరేజ్మెంట్ లేకపోతే ప్రోత్సాహం ఇవ్వడం కావచ్చు, ఒకవేళ ఏదైనా అవసరాలు వస్తువులు ఉంటే అవి కూడా ఇవ్వడం కావచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ ఇలాంటిది చేయకపోతే నీలో దేవుని ప్రేమ ఎలాగూ నిలుచుంటుంది, ఎలాగూ ఉంటుంది ఆలోచించండి అని ప్రశ్నిస్తున్నాడు. మంచి క్రియలు చేయడానికి ప్రోత్సాహము మనకిస్తుంటున్నాడు. మరి ఇవన్నీ ఎడికలు స్టార్ట్ అవుతాయి? ఇవన్నీ ఎట్లా సాధ్యం? అయిపోయింది, ఆ టైం కూడా అయిపోయింది. ఇవన్నీ ఎలా సాధ్యమవుతాయి? ఎలా సాధ్యమవుతాయంటే సంఘానికి రావడం ద్వారా, సహవాసం చేయడం ద్వారా, వాక్యం నేర్చుకోవడం ద్వారా, ఆత్మీయతలో ఎదగడం ద్వారా. కొంతమంది ఏ విధంగా ఉంటున్నారు తెలుసా? యాకోబు రాసిన పత్రికలో ఉదయాన్నే నేను చదివాను. కొంతమంది ఏ విధంగా ఉంటారంటే, 2వ అధ్యాయం 14 వచనం చదవండి. 14-15. 2వ అధ్యాయం యాకోబు రాసిన పత్రిక. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనా తనకు విశ్వాసం గలదని చెప్పిన ఎట్లా ఏం ప్రయోజనము? అటు విశ్వాసం అతన్ని రక్షింపగలదా? కొందరు ఏ విధంగా అంటారు తెలుసా? సహోదరి అయినను చదవండి, దిగంబరులై ఆనాటి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసినవి ఇయ్యక, గాడ్ బ్లెస్ యూ బ్రదర్, బీ హ్యాపీ, హ్యావ్ ఏ నైస్ డే అంటే కాదంట. అర్థమవుతుందా? ఆలోచించండి. ఇంతకుముందు రోజుల్లో చుట్టాలు ఇంటికి వస్తే, లేకపోతే ఎవరైనా ఇంటికి వస్తే ఫస్ట్ అడిగేది నీళ్ళు ఇచ్చి అన్నం తిన్నావా, ఏ టైంను బట్టి వచ్చినారని, తిన్న తర్వాత కూర్చుంటే తర్వాత. జీవితాలు చాలా మారిపోయినాయి. నిజంగా చెప్పాలంటే జీవితాలు చాలా మారిపోయినాయి. చుట్టాలు వస్తుంటే మళ్ళా వండాలనా, ఎన్ని గంటలకు వస్తారు, పొద్దుకి జాములు అస్తిగా పోరు, సాయంత్రం పుస్తకం వస్తే. గుర్తుంచుకోనండి, ఒకవేళ మీ ఇంటికి అతిథులు వచ్చినా, చుట్టాలు వచ్చినా, అది ఒక ఆశీర్వాదంగా భావించండి. మీ ఉన్న దాంట్లో సంతృప్తి పడండి. బైబిల్లో చూస్తే క్రియలు లేకుండా నువ్వు ప్రేమను నోటి మాటలతో ప్రదర్శిస్తే దానివల్ల ప్రయోజనము లేదు. నీ సహోదరి బట్టలు లేకున్నప్పుడు, లేకపోతే ఆకలితో ఉన్నప్పుడు సమాధానంగా ఎల్లు. ఇంకో మాట ఏముంది? తృప్తిగా ఉండు.
ఈ మాటలు కాదు మనిషి కడుపు నింపేది. ఈ మాటలు కాదు మనిషి కడుపు నింపేది. గమనించండి, అప్పుడు నాకు సంస్కృతిలో బట్టలు ఎక్కువ ఉండేటి కాదు. ఇప్పుడు మనకు అసలు మనకే తెలియదు. టైం ఉంటే ఇలా పోయి లెక్క పెట్టుకోరు ఎన్నున్నాయో. ఓకే, భోజనమా ఆల్రెడీ టప్పిలు కొట్టి పెట్టినాం మనం. బహుశా ఇవే కాకుండా ఇంకా వేరే అవసరాలు ఏమైనా ఉంటే ఆత్మీయతలో పురికొల్పడానికి, ఆత్మీయతలో నడిపించడానికి నీకు ఇంకా అవకాశం ఉంటే దయచేసి గమనించండి, నువ్వు నేను చేయవలసిన అవసరం ఉంది. మరొకసారి 17వ వచనం చదువుతుండండి, నా మాటలు ముగిస్తాను. ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచి అతని ఎడల ఎంత మాత్రము కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ. 18వ వచనం చూడండి, చిన్నపిల్లలారా. మళ్ళీ యోహాను యొక్క భాష ఇది, దేవుని బిడ్డలైన వారిని సంభాషణ చేయడానికి పిలవడానికి. చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియలతోనూ సత్యముతోనూ ప్రేమించుడి. దయచేసి గమనించండి, మాటతోనూ, ఇంతకుముందు యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15-16 వచనంలో చదివినాం కదా, అట్లా కాదు. మాటతోనూ నాలుకతోనూ మాత్రమే కాకుండా ఏ విధంగా ప్రేమించాలంట? క్రియలతోనూ సత్యముతో మనము ప్రేమించడానికి దేవుడు మన జీవితాల్లో మనల్ని రక్షించుకున్నాడు. ఇక్కడ ఒక సంగతి చెప్తే జాగ్రత్తగానండి, మాట చెప్పి నేను ముగిస్తాను. మంచి క్రియలు చేయడానికి దేవుడు, మంచి క్రియలు చేయడం ద్వారా దేవుడు మనల్ని రక్షించుకోలేదు. మంచి క్రియలు చేయడానికి దేవుడు మనల్ని రక్షించుకున్నాడు. ఈ లోకములో రక్షింపబడిన వ్యక్తి జీవిస్తూ ఉన్నాడు అని అంటే ఆ క్రియల ద్వారా దేవుని ప్రేమను ప్రజలకు చూపించడానికి. నువ్వు క్రీస్తు సంబంధివి అని, దేవుని సంబంధివి అని, సంఘానికి వెళ్తున్నావని ప్రజలు గుర్తించడానికి దేవుడిని రక్షించుకున్నాడు. ఒక భక్తుడు చెప్పాడు, ఒకవేళ పరలోక రాజ్యం తీసుకొని పోవడానికి నేను రక్షించుకున్నాడు అని అంటే, నన్ను చూడండి, ఇప్పుడు పరలోక రాజ్యం కోసమే నేను రక్షించుకున్నాడు అని అంటే, నమ్ముకొని బాప్తిసం తీసుకున్న నెక్స్ట్ డేనే నిన్ను సమాధిపేటలో పెట్టోళ్ళు. అర్థమైందా? డైరెక్ట్గా పరలోకమే తీసుకుపెట్టాడు. ఇక లోకం మాలిన్యం నీకెందుకు? లోకంలో పంచాయతీలు, కథలు, కార్ఖాన్లు, తిట్టించుకోవడము, ఇవన్నీ ఎందుకు? నేను పవిత్రంగా చేసి రక్షింపడ్డావు కాబట్టి ఆడికే తీసుకుపెట్టాడు. ఆడికి తీసుకపోలే. ఎందుకు లోకంలో ఉంచుండంటే ఆయన ప్రేమను ప్రజలకు తెలియచేయటానికి, మనము దేవుని సంబంధులమని క్రియల ద్వారా చూపించడానికి. ఆ సంగతుల కోసమే దేవుడు నిన్ను ఈ లోకంలో ఇంకా బ్రతికించాడు. గుర్తుంచుకోనండి, వయసులో మనం ఎదుగుతున్నా కొద్దీ, పెరుగుతున్నా కొద్దీ మన ప్రార్థన ఏ విధంగా ఉండాలంటే, ప్రభా నువ్వు నాకు ఆయుష్ ఇచ్చినవా, నీకోసం నమ్మకంగా బ్రతకడానికి నాకు అవకాశం ఇయ్యు. నాకు ఆరోగ్యం ఇచ్చినవా, నీకోసం కష్టపడడానికి నాకు సహాయం చెయ్యు. ప్రియ దేవుని బిడ్డ, పని చేసుకోవాలి, తప్పని నేను అంటలేను. కానీ దేవుని ప్రేమను కూడా చూపించవలసిన అవసరత ఉన్నది అని వాక్యంలో మనం చూస్తుంటున్నాం. కనుక మీరు ఆలోచించండి, సంపూర్ణ నిశ్చయత, పూర్తి అవిధేయత, యేసుక్రీస్తే మంచి ఉదాహరణ. మనం మంచి పనులు చేయడానికి ప్రోత్సాహం. ఇలా చేయడం అనేది దేవుడు మనకిచ్చిన, మీరు దేంతో పూర్తి చేస్తారో నాకు తెలియదు కానీ నేను మాత్రము దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశం. హల్లెలూయా. ఈ అవకాశంగా భావించాలి. దేవుని యొక్క పనిలో మనం దేవుని బిడ్డలమని కనబడే విధంగా జీవించాలి. అది నిజమైన క్రైస్తవ్యానికి గుర్తుగా ఉంటుంది. తర్వాత ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, అవి ముందున్న వారాల్లో మనము నేర్చుకుందాము. దేవుని మాటలు దీవించుగాక. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీ అపారమైన ప్రేమను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. మీరు మా ఎడల మీ ప్రేమను చూపించారు. ఆ ప్రేమ ఎటుదో తెలుసుకోవడానికి కూడా మనస్సును, ఆలోచన, జ్ఞానమును మీరు మాకు ఇచ్చారు. మా అంతలో మేము తెలుసుకున్న వాళ్ళం కాదు, అలాంటి జ్ఞానము అంత శక్తి కూడా మాలో లేదు. కానీ మీ యొక్క పరిశుద్ధాత్మ కార్యము చేత మాలో నూతన జీవితాన్ని ఇచ్చి మీ ప్రేమను గుర్తించడానికి, మీ ప్రేమను నేర్చుకోవడానికి మీరు మాకు అవకాశం ఇచ్చారు. నేర్చుకున్న మేము కనపరచుటకు మాకు సహాయం చేయండి. బలహీనలము, ఎన్నో సందర్భాల్లో ఎన్నో విషయాల్లో పడిపోతూ ఉంటాము. బలహీనులుగా మా జీవితాలను ప్రదర్శిస్తాము. కానీ ప్రభా, మీ అపారమైన ప్రేమ వెన్నంటి ఉండి మాకు గుర్తు చేస్తూ, మేము ఏ స్థలంలో ఏ విధంగా ఉండాలనే సంగతి పదే పదే మాకు గుర్తు చేస్తూ ఉన్నారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ప్రభా, మేము మీ ప్రేమను గుర్తెరిగిన వాళ్ళంగా మీ ప్రేమను కనపరచుటకు కావలసిన జ్ఞానము, ఆలోచన మీరు మాకు ఇవ్వండి.
కేవలం వాక్యం వినడమే కాదు, వాక్యాన్ని పాటించుటకు కావలసిన జ్ఞానం మీరు మాకు అనుగ్రహించమని యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి.